ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నారంటే అక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ జరగలేదు, ఏమీ జరగలేదు అని చెప్పి. నిన్న ఒక వీడియో ఫుటేజ్ లో జానీ అసిస్టెంట్ కొట్టుకోవడానికి వచ్చారు. ది కేమ్ టు బీట్ హూ జనరల్ సెక్రటరీ ఏడుకొండల శ్రీను నాగేష్ అందరికీ బీట్ చేయడానికి వచ్చారు. అది మ్యాన్ హ్యాండ్లింగ్ కాదా? నిన్ననే మీరు చూసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని సంవత్సరాల నుంచి ఫెడరేషన్ మాతో పాటు ఉంది. అంటే నేనేదో కొత్తగానే వచ్చాను, నాకు అంతా ఏం తెలీదు. బట్ మా సీనియర్స్ అక్క వాళ్ళు అందరు చెప్తున్నారు ఏంటంటే ఫెడరేషన్ మాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఫెడరేషన్ అపీరెన్స్లోనే ఎలక్షన్స్ జరుగుతున్నాయి అని ఉంది. సడన్గా వచ్చి లేదు మాకు ఫెడరేషన్ వద్దు, ఫెడరేషన్ ఇది వద్దు అంటే మేము ఎలా ఒప్పుకోవాలి అండి? ఫెడరేషన్ ఆర్ లైక్ అవర్ మదర్ అండ్ ఫాదర్. కెన్ వి లీవ్ అవర్ మదర్ అండ్ ఫాదర్? ఎలా వదిలేయాలి మదర్ అండ్ ఫాదర్ని? ఇప్పుడు నార్మల్ వేజెస్ ఇంక్రీజ్ అయినప్పుడు అంటే ప్రొటెస్ట్ జరిగినప్పుడు మీరందరు కూడా ఉన్నారు. వేజెస్ ఇంక్రీజ్ అవ్వాలని ప్రొటెస్ట్లో ఎవరు హెల్ప్ చేశారు? మాకు ఫెడరేషనే హెల్ప్ చేశారు. అప్పుడు మన ప్రెసిడెంట్ ఎక్కడున్నారు? మీరు ఎక్కడైనా చూసారా? అప్పుడు లేదు కదా. మాకు వేజెస్ ఇంక్రీజ్ అయినప్పుడు అది అక్కడ హెల్ప్ చేయడానికి వాళ్ళు ఫెడరేషన్ సో మేము ఫెడరేషన్ ఎలా వదిలేయాలి? అండ్ మేము ఏంటంటే వాళ్ళు తప్పు బయట పెట్టాము కాబట్టి రిజైన్ చేశారు. అసలు జనరల్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ గురించి నేను మాట్లాడట్లేదు. ఒకవేళ తప్పు చేశారంటే ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి. బట్ పాపం ఈసీ మెంబర్స్ తప్పు ఏంటి? ఈసీ మెంబర్స్ తప్పు ఉంటే మీరు తీసేయండి. వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ ఎలా చేస్తారు మీరు చెప్పండి? ప్రూఫ్ ఉందా? కాదండి, ఎలా సపోర్ట్ చేసామండి? ఏమైనా చెప్పారు మేడం? ఒక నిమిషం. అది సుమన్ అన్న అంటే వన్ ఆఫ్ ద ఈసీ మెంబర్ రాజీనామా ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్పడం వల్లనే డబ్బులు ఎక్కువ తిన్నారు అని డబ్బులు ఎక్కువ తిన్నారంటే ఎవరు డబ్బులు తిన్నారు? సెక్రటరీ అని పేరు చెప్పేసి. సో నేను సెక్రటరీ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. సెక్రటరీ ట్రెజరర్ గురించి తప్పు చేశారు, మీరు పనిష్మెంట్ ఇవ్వండి అని అంటున్నా. నేను ఈసీ మెంబర్స్ కూడా అదే అంటున్నామండి. మాకు కొన్ని కమిటీ మీటింగ్స్ అయ్యాయి. ఆ కమిటీ మీటింగ్ ఫుటేజ్ మీరు చెక్ చేయండి కావాలంటే. ఏ వీడియోలో కూడా ఈసీ మెంబర్స్ కమిటీ వాళ్ళు అన్యాయంగా తిన్న వాళ్ళకి సపోర్ట్ ఎక్కడ చేయలేదు. ఆ ప్రూఫ్స్ కావాలంటే బయట పెట్టమని చెప్పి గత 2 GB నుంచి అడుగుతున్నాం. ఆ ప్రూఫ్స్ బయటకు తీయండి అని చెప్పి. ఇంకొకటి చెప్పాలి ఏంటంటే నేను జనరల్ సెక్రటరీ తప్పు చేశారు, దట్స్ పర్ఫెక్ట్, టోటలీ పర్ఫెక్ట్. కానీ పాత మెటర్స్ ఎప్పుడు ఎందుకు తీస్తున్నారు? అది నా క్వశ్చన్. అదే బయటికి తీయాలి. ఒక నిమిషం ఒక్కటి చెప్పండి. సేమ్ జనరల్ సెక్రటరీ ఇప్పుడే నేను ఒక ఇంటర్వ్యూ చూసి వచ్చాను. జనరల్ సెక్రటరీ ఇచ్చారు. దాంట్లో ఏం చెప్పారంటే ఎలక్షన్ ఉన్నప్పుడు అంటే ప్యానెల్లో మొత్తం హెల్ప్ చేశారు జనరల్ సెక్రటరీ. కేసు జరిగినప్పుడు అవన్నీ దాంట్లో హెల్ప్ చేశారు ఏడుకొండల శ్రీను అన్నాయ్. కానీ నేను ఇంటర్వ్యూలో చూశాను ఏడుకొండల శ్రీను అన్న ఏం మాట్లాడారంటే నార్మల్ నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత బీబీ జోడీ గెలిచిన తర్వాత మన అసోసియేషన్ మాస్టర్ కదా, నేను ఒక అసోసియేషన్ మెంబర్ ఉన్నా నేను. సో నాకు కూడా సన్మానం చేయాలని ఒక మాట పెట్టారు ఏడుకొండల శ్రీను అన్న మన జనరల్ సెక్రటరీ. ఆ మాట మీద కక్షపడి అంటే ఆ అమ్మాయి నా మీద కేసు పెట్టింది, సేమ్ ఆ అమ్మాయికి వెళ్ళి మీరు ఎలా హెల్ప్ చేశారు అని ఆ కక్షతో చేశారని జనరల్ సెక్రటరీ ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఈ మాట నాకు ఎప్పుడు తెలుస్తుంది? ఓకే, మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని సన్మానం చేయాలన్నందుకు ఈ మాటకి తర్వాత నుంచి ఇవన్నీ బయట పెట్టారు. దాని ముందు ఎందుకు బయటకు పెట్టలేదు? సృష్టి ఇప్పుడు ఎలక్షన్ లో పాల్గొనడానికి 26 తారీఖు ఎలక్షన్ అంటున్నారు. ఈసారి మీరు పోటీ చేయడానికి ఏమన్నా? నో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా యూనియన్ గురించి తెలియదు. సో అవన్నీ నేను మాట్లాడకూడదు. మా దగ్గర 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలండి. మా దగ్గర ఏదైనా ఎలక్షన్ పోటీ చేయాలంటే 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏ పోస్ట్ లో పార్టిసిపేట్ చేయాలన్నా 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎవరికైనా సరే. ఇప్పుడు మీ ఈసీ మెంబర్లు అందరూ కలిసి ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మిమ్మల్ని కాదని చెప్పేసి 26వ తారీఖున మళ్ళీ ఎలక్షన్ పెట్టుతున్నారు. రాజీనామా చేస్తారు. రాజీనామా అనేది మేము ఫెడరేషన్ ద్వారా ఎలక్ట్ అయిన వాళ్ళమండి. మేము రాజీనామా అనేది ఫెడరేషన్ వాళ్ళకి ఇచ్చిన మాట వాస్తవమే. కానీ అది ఎలా వీళ్ళందరినీ ఒక తాటిపై కూర్చోబెట్టి మా అసోసియేషన్ భవిష్యత్తు కరెక్ట్గా ఉండాలి, డాన్సర్ల భవిష్యత్తు కరెక్ట్గా ఉండాలని ఒక ఉద్దేశంతో మేము మాట్లాడడం జరిగింది తప్ప మేము రాజీనామా అనే ప్రస్తావన ఎక్కడ తీయలేదు. ఒకటి వాళ్ళు కూర్చోబెట్టిన తర్వాత లెటర్లు ఎలా వచ్చాయో తెలియదు. అదేవిధంగా మా లెటర్ బయటకు వచ్చుంటే కొన్ని దగ్గర 13-14 లెటర్లు వచ్చాయి. కావాలంటే మీరు ఫెడరేషన్ ఎంక్వైరీ చేసుకోవచ్చు. అన్ని లెటర్లు ఎప్పుడు మా ఈసీ మెంబర్లకి ఎవరికి పంపించలేదు. ఏదైనా డిసిషన్ అవినీతి ఎక్కువ జరిగింది అంటారు. మరి అది మీరు ఎంతవరకు ఎప్పుడైనా గుర్తించలేదు? సార్ అవినీతి అనేది ఏదైనా మా అసోసియేషన్కి సంబంధించినదండి. అది ఒకవేళ జరుగుంటే మా ఈసీ మెంబర్లకు చెప్పి
అప్పుడు అవినీతి జరిగిందని చెప్తున్నారు కదా, అదే మా ఈసీ మెంబర్లకు చెప్పుంటే మేమే యాక్షన్ తీసుకునే వాళ్ళం, మాకు ఎందుకు చెప్పలేదు మరి? సింపుల్ క్వశ్చన్ కదా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి, ఫెడరేషన్ కి వెళ్ళి రాజీనామా ఇచ్చారంటే దాంట్లో తప్పు ఏంటి నాకు అర్థం కావడం లేదు. ఒక్కసారి ఒక కంప్లైంట్ ఇక్కడ యూనియన్ లో తీసుకోవట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు అంటే మేము ఎక్కడికి వెళ్తాము? మాకు ఒకవేళ ఈసీ మెంబర్స్కి ప్రాబ్లం ప్రెసిడెంట్తో ఉంటే, జనరల్ సెక్రటరీతో ఉంటే, ట్రెజరర్తో ఉంటే వాళ్ళు ఎలా ఇవ్వాలి కంప్లైంట్? ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అండ్ ట్రెజరర్కి వాళ్ళు ఫెడరేషన్కే వెళ్తారు కదా. ఫెడరేషన్లో వెళ్ళి రాజీనామా ఇచ్చారు, ఫెడరేషన్ ఒప్పుకోలేదు, బికాస్ దట్స్ నాట్ కరెక్ట్ కదా. సో మీరు ఎవరు? నేను యాక్సెప్ట్ చేశాను, యాక్సెప్ట్ చేయలేదు అది చెప్పిన వాళ్ళు మీరు ఎవరు అసలు? షష్ఠి వర్మ ఇక్కడికి ఎందుకు వచ్చింది యాక్చువల్లీ? అంటే మీకు మీటింగ్ జరుగుతున్నట్టు తెలిసి వచ్చారా, లేదంటే మీరు మాట్లాడడానికి వచ్చారా ఇక్కడికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్యాయం, అరే నేను కేసు పెట్టాను, నేను అన్యాయం, నాతో పాటు అన్యాయం జరిగింది కాబట్టి ఐఎమ్ ఫైటింగ్ ఫర్ దట్, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ దెమ్ ఆల్సో. ఇప్పుడు ఈ రోజు నేను రాలేదు, మీరు అడగొచ్చు, ఎవరిదైనా అడగొచ్చు. స్టార్టింగ్ నుంచి నేను వస్తున్నాను, మార్నింగ్ 9 నుంచి నైట్ 10 వరకు నేను ఉన్నాను, అందరితో పాటు ఉన్నాను నేను. ఎందుకంటే మాకు అసోసియేషన్ సంబంధించింది వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి, దాంట్లో ప్రెసిడెంట్ గారు సంబంధించి తనే మాత్రమే అడ్మిన్ ఉంటుంది. యూనియన్లో ఏం జరుగుద్దో మేడం గారు దాంట్లో అప్డేట్ పెడతారు. ఆ అప్డేట్ విషయం, ఎందుకంటే మాస్టర్ దీంట్లో మెంబరు, నేను మెంబర్నే, తిను మెంబరు. సో మా మెంబర్స్ అందరికీ కంపల్సరీ తెలుస్తుంది. ప్రెసిడెంట్ గారు ఏం పెట్టినా వాట్సాప్ గ్రూప్లో తెలుస్తుంది, మేడం గారు అడ్మిన్గా ఉంటారు. సో సిచ్యువేషన్ ఏంటంటే ఏం చేయబోతున్నారు సార్, మా అసోసియేషన్ భవిష్యత్తు ముఖ్యమండి, సింపుల్. సార్ ఏం చేయబోతామని అంటే మేము ఇది చెప్పలేమండి ఎవరికి. రాజీనామాలు వాళ్ళు అలాగే ఉంచేశారు, మీరు 2 వర్గాలుగా చీలిపోయే అవకాశం ఉందా? సార్ వర్గాలు అనేది మేము ఎప్పుడు చీలిపోమండి, అసోసియేషన్ భవిష్యత్తు ముఖ్యం. కలిసి పనిచేయడానికి మేము ఇప్పుడు కూడా రెడీ, బట్ మా ప్రెసిడెంట్ గారు రెడీ లేరు. సార్ జరిగిన జనరల్ బాడీ ఎప్పుడైతే మేము గత నెలలో జరిగిన 14వ తారీఖులో మేము కలిసి పనిచేస్తాం అని మేము చెప్పడం మేమే జరిగింది. కావాలంటే వీడియో ఫుటేజ్ ఉంది, కావాలంటే మేడం గారిని అడిగితే వీడియో ఫుటేజ్ ఇస్తారు. మేము కలిసి పనిచేస్తామనే చెప్పాము, కానీ వాళ్ళే యాక్సెప్ట్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నిన్నటి వరకు యాక్సెప్ట్ చేద్దామని వాళ్ళు వెయిట్ చేశారని చెప్తున్నారు. మీ సైడ్ నుండి అని చెప్పడం జరిగింది. యాక్సెప్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము, రాలేదు అని లేదు లేదు ఎప్పుడు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నానని ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఫైనల్ గా నేను నిన్న కూడా ఎందుకు వచ్చానండి, సపోర్ట్ చేయడానికి నేను వచ్చాను. ఇప్పుడు కూడా ఫైనల్ గా చెప్పండి, మీరు ఈ కమిటీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగా ఉన్నాను. ఆబ్వియస్లీ వాళ్ళు తప్పు, అరే మీరు తప్పు నాకు చూపిస్తే ఓకే, తప్పు చేశారంటే నేను పని చేయను. ఏం తప్పు చేశారు నాకు చూపించండి, ఏం తప్పు చేశారు. ఎందుకంటే ఇప్పుడు మీరే చూసారు నిన్న, మాకు ఫెడరేషన్ వద్దు అంత హార్ష్, అంత రూడ్ గా బిహేవియర్ చేయడానికి అవసరం ఏంటి? నేను 4-5 years అదే తట్టుకున్నా, అది లోపల పెట్టను. ఇప్పుడు మాట్లాడుతున్నాను కాబట్టి ఇంత అవుతుంది. అండ్ మెయిన్లీ ఏంటంటే నాకు కక్ష ఉంది కాబట్టి నేను అందరికీ చెప్పిస్తున్నాను, అవన్నీ ఏం కాదు. ఇప్పుడు నిన్న కొన్ని వీడియోస్ చూసినప్పుడు మీ వీడియోస్ మీతో పక్కన శేఖర్ మాస్టర్ కూడా ఉన్నారు, ఆయన ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఆయన ఒపీనియన్ మీరు నిన్న చూసారు కదా, ఓకే మాస్టర్ కూడా అదే అంటున్నారు. అరే మాకు మీరు ఎలక్షన్స్ పెట్టండి, అన్ని పెట్టండి, మాకు ఏం ప్రాబ్లం లేదు, కానీ మాకు ఫెడరేషన్ తో పాటు పని చేయాలని ఉంది. బికాస్ ఫెడరేషన్ ఇస్ లైక్ అవర్ మామ్ అండ్ డాడ్. ఇన్ని సంవత్సరాల నుంచి ఫెడరేషన్ అపియరెన్స్ లోనే ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి అలాగే జరగాలి. ఫెడరేషన్ సహమతితో జరగాలంటే నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఫెడరేషన్ కి కూడా నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. మా అందరికి మీతో పార్టీ వర్క్ చేయాలని ఉంది. మీరు ఎలా అనుకుంటే అలాగే మనం చేద్దాంకి రెడీగానే ఉన్నాం.